హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మీ ముందుకి ఆపరేషన్ పద్మ అనే మూవీ టీమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అండ్ February 6th ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మూవీ ఎలా ఉండబోతోంది, అసలు మూవీ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందామా? హాయ్ అండి, హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో ఏమో స్క్రీన్ మీద ఏమో మొత్తం విధ్వంసం చేస్తారు, ఇప్పుడేమో సైలెంట్ గా ఉన్నారు. అన్ని స్క్రీన్ మీద చూసుకోవాలంటారా? అంతే అంతే అంతేనా? ఓకే, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం సార్. ఆపరేషన్ పద్మ టైటిల్ ఏమో ఇది అంటే సర్జికల్ స్ట్రైక్స్ అలా అలాంటి ఒక ఇదిలో ఉంది, కానీ లోపలంతా పొలిటికల్ డ్రామా. ఓకే, అవును అవునవును. అంటే మీకేమన్నా పాలిటిక్స్ పరంగా చాలా అవగాహన ఉందా? అవగాహన అని కాదండి, అంటే ఒక కాన్సెప్ట్ తీసుకునేటప్పుడు ఇది సినిమాకి బనికొస్తుందా లేదా అని ఒక థాట్తో ఉంటాం. ఇప్పుడు ఒక కథ రెడీ చేసుకునేటప్పుడు అలాంటి ఒక పొలిటికల్ డ్రామాలో ఒక ఆపరేషన్ లాంటి ఒక ఇన్సిడెంట్ ఆపరేషన్ చేయాల్సి వస్తే అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా దొరికితే ఎలా ఉంటుంది అనేది ఈ కథ అండి. ఓకే, అంటే ఇప్పుడు ఇది పొలిటికల్ థ్రిల్లరా లేదా రివెంజ్ డ్రామా లాగా? పొలిటికల్ థ్రిల్లర్ అండి, కంప్లీట్లీ పొలిటికల్ థ్రిల్లర్. ఓకే, అండ్ అంటే ఇప్పుడు బేసిక్గా పొలిటికల్గా ఒక మూవీ తీస్తున్నారు అంటే కాన్సెప్ట్ చాలా సెన్సిటివ్, చాలా ప్రతి విషయాన్ని చాలా ఆలోచించి తీయాల్సి వస్తుంది. ఎంత జాగ్రత్త తీసుకున్నారు మీరు? జాగ్రత్తలు అంటే ఏ కథ తీసుకున్నా కానీ దానికి సంబంధించిన ఒక సెన్సిటివ్నెస్ అనేది ఒకటి ఉంటుందండి. పొలిటికల్ డ్రామా తీసుకున్నప్పుడు ఒక విధమైన సెన్సిటివ్నెస్ ఉంటుంది, అంటే మనోభావాలు దెబ్బతింటి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఏదన్నా ఇష్యూ బేస్డ్ తీసుకుంటే, అంటే రీజనల్ ఇష్యూ బేస్డ్ తీసుకుంటున్నా కానీ, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ దానికి సంబంధించిన హర్డల్స్ కొన్ని ఉంటాయండి. దాన్ని జాగ్రత్తగా డీల్ చేయటమే ఒక అందులో థ్రిల్లర్కి చాలా కష్టం అండి. థ్రిల్లర్కి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగని మేము ఏదైతే ఇన్సిడెంట్ తీసుకున్నామో దానికి సంబంధించిన డెప్త్ పోకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే త్రూఅవుట్ ద ఎండ్ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. హాయ్ అండి. హాయ్ మేడం. మీరేమో అంటే ఇందులోకి అసలు ఎలా వచ్చారు యాక్టర్గా? హీరో అని మీకు ముందే చెప్పారా, లేదంటే ఒక చిన్న రోల్ కోసం అన్నట్టు చెప్పారు? అదేం లేదు, 3 లీడ్లు ఉంటాయి, దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ అని చెప్పారు. ఓకే, సో కథ చెప్పగానే అసలు పొలిటికల్ మంచి డ్రామా అని అనిపించింది. సరే చేద్దాము అంటే ఫస్ట్ టైం సార్ నాకు తెలుసు, ఫస్ట్ సార్ నుంచి మేము ఆల్మోస్ట్ 9 years నుంచి జర్నీ ఉంది. ఫస్ట్ సినిమాలో నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారు, జస్ట్ వాళ్ళ 18 మందిలో, సార్ 18 మంది కదా, 18 members ఫ్రెండ్ క్యారెక్టర్, అందులో నన్ను ఒకరిని సెలెక్ట్ చేశారు. అక్కడ స్కోప్ తక్కువ ఉంది, అక్కడ స్కోప్ తక్కువ ఉంది. తర్వాత సెకండ్ మూవీ కృష్ణలంక ఒకటి చేశాను, ఆంచి ట్రావెల్ చేశాను అక్కడి నుంచి. దాంట్లో కూడా సార్ హీరోగా ఇచ్చారు నాకు. సార్ ఆ 18 మందిలో ఇయర్ని ఎందుకు సెలెక్ట్ చేయాలనిపించింది? అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక టైమింగ్ ఉంటుందండి. టైమింగ్, బాడీ లాంగ్వేజ్, ఒక వాయిస్ని ఫిజిక్ని ఇంటర్లింక్ చేస్తూ వచ్చేది పర్ఫార్మెన్స్. అది త్రూ అవుట్ సినిమా ఉంటారు తను. 18 members త్రూ అవుట్ మూవీ ఉంటారు. అందులో ఈ కుర్రోడు కొద్దిగా గ్రాప్ చేశారు, అంటే షార్ట్ బయటికి వెళ్ళిన తర్వాత బాడీ లాంగ్వేజ్ ప్రిపేర్ చేసుకోవటం, డైలాగ్ ప్రాక్టీస్ చేయటం, గ్రూప్లో ఉన్నప్పుడు తను ఒక యూనిక్గా కనపడాలని ట్రై చేయటం, ఇవి నేను గమనించాను క్వాలిటీ. అప్పటి నుంచి నువ్వు యాక్చువల్గా తను ఇది కాదు, కొద్ది హీరో మెటీరియల్, నువ్వు కొంచెం పేషెన్సీగా వెయిట్ చేస్తే మంచి ఆఫర్స్ వస్తాయి అని చెప్పేసి అట్లా తీసుకొచ్చాము. అండ్ మెయిన్ లీడ్గా ఫస్ట్ మూవీ, ఐ థింక్ థర్డ్ మూవీ ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను. ఒక మూవీ మెయిన్ లీడ్గా చేశారు, ఒక మూవీ సార్తో చేశారు. ఓకే, అండ్ మరి ఇప్పుడు ఈ మూవీలో సార్ని మీరు ఇంతకు ముందే డైరెక్టర్గా చూశారు కాబట్టి ఈ మూవీలో ఆయనలో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? హార్డ్ వర్క్ అండి, అంటే ఎలా చెప్పాలంటే సార్ గురించి కల్ట్ డైరెక్టర్ అంటారు కదా, ఆయన ఆ కల్ట్ డైరెక్టర్, ఆ బేస్ ఉంది ఆయనకి, ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి సార్కి. స్క్రీన్ ప్లే, కథ ఎలా ఉండాలో అలానే ఉంటాయి. ఒక హీరోని ఎలా చూసుకోవాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అసలుకి స్టోరీ టెల్లింగ్ కూడా ఎంత బాగుంటుందంటే మీరు నమ్మరు. ఏదైనా ఇప్పుడు ప్రభాస్ కానీ సంథింగ్ ఏ హీరోయిన్ కూర్చోబెట్టినా ఈయన స్టోరీ చెప్తే లాగ్ అయిపోతారు, ఆ రేంజ్లో చెప్తారు. అంటే ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి సార్కి. సో
ఇలా మేము అలా కంటిన్యూ చేయడం జరిగింది. సో ఆపరేషన్ పద్మ స్టార్ట్ చేసాం. అండ్ అంటే యాక్టింగ్ పరంగా ఓన్లీ యాక్షనేనా, ఇంకా ఏమన్నా కొన్ని షేడ్స్ చూపించడానికి మీకు స్కోప్ దొరికిందా? దీంట్లో చాలా స్కోప్ ఉందండి. చాలా నా క్యారెక్టర్ వచ్చేసి చాలా సర్ప్రైజ్ క్యారెక్టర్ దీంట్లో, ఈ మూవీలో. ఓకే. సార్ మూవీలో చేయడము ఆర్టిస్టులకి స్కోప్ ఎక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్కి. అంటే ఓన్లీ యాక్షన్ సీన్సేనా, లేదా ఇప్పుడు యాక్షన్ కాకుండా డాన్స్కి కానీ, లేదు ఎక్కడన్నా చిన్న చిన్న కామెడీ చేయడానికి కానీ అలా ఏమన్నా ఉన్నది? ఉందండి, స్కోప్ ఉంది. ఓకే, చేసాం. దీంట్లో యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, చాలా బాగుంటుంది నా క్యారెక్టర్ అయితే. ఓకే సార్, ఏంటి మీ ధైర్యం ఏంటి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి? నాకు ధైర్యం అక్కడ పక్కన కూర్చున్నాడు. ఆయనే మీ ధైర్యం. థ్యాంక్ యూ సార్. 6 years బ్యాక్ రంగు చూసిన కాడి నుంచి నా మైండ్లో పడ్డాడు. ఓకే. ఈయనకు సరిగ్గా మనం అతను అడిగింది ఇవ్వగలిగితే ఏదైనా చేయగలడు అతను. ఓకే. అప్పుడు మేము ఆలోచిస్తే మంచి దొరికిందాక చూసాము. 24 crafts మీద పట్టుంది ఆయనకి. ఫస్ట్ టెక్నికల్గా మొత్తం తెలుసు, ఎవరిని ఎట్లా వాడాలనో. మీరు ఇందులో చూడండి, ఎవరన్నా కొత్త వాళ్ళలాగా ఉంటారా అని చూసి సినిమా మాకు చెప్పండి. తర్వాత కలుద్దాం ఇట్లానే. ఆ రోజు చెప్పండి ఎంత బాగా తీశాడంటే, అంత దమ్ముండాలి కొత్త వాళ్ళని పెట్టి ఇలా తీయాలంటే. నేను అడిగినట్టు ఇచ్చేసి ఆయనకి. నాకు ఆయన 200-300 మన సినిమా చూసుకుంటే నేను సినిమా తీసానా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, చూడండి ఒకసారి. అయితే 6 years ముందే ఆయన మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మరి అంత ట్రావెల్ చేసి నేను ఆ డైరెక్టర్తో చేస్తున్నానంటే 3 సినిమాల ప్రొడ్యూసర్ నేనే. ఓకే. అంటే మీకు ఓన్లీ సినిమా పరంగానేనా ఫ్రెండ్షిప్, ముందు నుంచే ఆ రిలేషన్ ఉందా? లేదు, సినిమా పరంగా అంటే అదే కొద్దిగా ముందు ఆ టాలెంట్ చూసినాక ఇంకా బాగా ఆయన పట్టుకున్నాను. ఆయన మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నానో ఆయన నన్ను అంతే నమ్ముతాడు. మా ఇద్దరికి అక్కడ కుదిరింది. అంటే ఒక అబద్ధం ఆడలేడు, చిన్నపిల్లవాడు లాగా. పని మాత్రం రాక్షసుడు. అసలు టైం అంటే టైమే. అండ్ అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ప్రొడ్యూసర్ గా మాత్రమే ఉంటారా? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉన్నప్పుడు అంటే క్యాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేయడం కానీ ఇలా అన్నిట్లో మీరు కూడా నేను ఒక్క దాంట్లో కూడా వెళ్ళిపెట్టను. మీరు అసలు ఇన్వాల్వ్? ఆ ధైర్యం అది. ఓకే. మీరు జస్ట్ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తారు, అంత స్ట్రెస్ అయినా? యాక్చువల్గా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆఫ్టర్ మూవీ మొత్తం నేనే చూసుకోవాలి. నేను బిజీగా ఉంటాను బెంగళూరులో, మై హాస్పిటల్స్. A to Z ఆయన నాకు చేసి పెట్టాడు. ఎవరన్నా చేసి పెట్టగలరా? ఆఫీస్ ప్రతి ఇది అతనే. నాకు అంత భారం దగ్గర. మొన్న నేను వచ్చి 4 రోజులు చూస్తేనే నేను చేయలేను అట్లా పని. అసలు ఎంత కష్టపడతానంటే నీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, స్వార్థం లేకుండా చేసే మనిషి అతను. నాకు ఇది దాచిపెట్టుకోవాలి ఏముండదు. ఫస్ట్ సినిమా బయటకు రావాలి. సక్సెస్ నా వెనక పరిగెత్తుద్ది, మనం దాని వెనక పరిగెత్తకూడదు. నేను క్వాలిటీ 100% దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తీస్తే సక్సెస్ వెనక నువ్వు వెళ్ళకూడదు, అది నీ వెనక వస్తుంది. అది నేను నమ్మే సిద్ధాంతం. ఆయన 2026లో చూడండి, మీరు ఇంటర్వ్యూ కోసం నంబర్ అడగాలి మమ్మల్ని. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ సార్, అంటే ఎందుకు అందరూ కొత్త వాళ్ళతోనే వెళ్ళారు? అంటే ఈ క్యారెక్టర్లో ఈ సబ్జెక్ట్లో ఒక చిన్న ప్లే ఉందండి. ఆ ప్లేకి సంబంధించి ఎవరు ఫెమిలియర్ చేసినా అది రివీల్ అయిపోతుంది. అందులో ఉన్న సస్పెన్స్ అనేది రివీల్ అయిపోతుంది. ఉంటే అందరూ ఒకే గ్రేడ్ ఫెమిలియర్స్ ఉండాలి, లేదా కొత్త వాళ్ళు ఉండాలి. అప్పుడే దాన్ని అందులో ఉన్న ట్విస్ట్ని గెస్ట్ చేయలేరు. అయితే అందరూ కొత్త వాళ్ళు ఉండాలి, లేదంటే అందరూ పాత వాళ్ళు ఉండాలి. అండ్ అంటే ఇప్పుడు మీరు క్యాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేయడానికి ఎంత కాలం పట్టింది సార్ మీకు? ఆల్మోస్ట్ 5 months పట్టిందండి. 5 months. అంటే హీరో ఫస్ట్ నుంచి తనే మైండ్లో ఉన్నాడు. ఇంకా మిగతా 2 లీడ్ రోల్స్ కూడా మైండ్లో ఉన్నారు. హీరోయిన్ని సెలెక్ట్ చేయడం కోసం మాత్రం ఆల్మోస్ట్ 3 months పట్టిందండి. ఆ లుక్ తీసుకురావడానికి. అంటే ఆ క్యారెక్టర్లో ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక రఫ్నెస్ కూడా. జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ మారిస్తే ఆ రఫ్నెస్ హైలైట్ అవ్వాలి. ఆ 2 రావాలి. కొంచెం ఫిజికల్గా కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి చేయగలగాలి. ఆ ఈజ్ ఉండాలి బాడీలో. ఇవన్నీ ఒక లిస్ట్ రాసుకుంటే ఆల్మోస్ట్ 4 months పైన పెట్టింది సెలెక్ట్ చేసుకోవడానికి.
అండ్ మీరంటే చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నారా లేదంటే సిచ్యువేషన్స్ వల్ల యాక్టర్ అయ్యారా? ఎలా అసలు యాక్టర్గా ఎలా మారారు? అసలు కాలేజ్ ఇంటర్ అయిపోయిన తర్వాత మా అమ్మకి మూవీస్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా, నన్ను యాక్టర్గా చూడాలని. సో కాలేజ్ అయిపోయిన తర్వాత సార్ పరిచయం అయ్యారు. డైరెక్ట్ ఇంటర్ తర్వాతే అంటే ఐ మీన్ ఇంటర్ తర్వాత కాదు, అంటే మా అపార్ట్మెంట్ కిందనే సార్ వాళ్ళ ఆఫీస్ ఉండే. ఓకే. సో మేము అప్రోచ్ అవ్వడం జరిగింది అలాగా సార్ని. ఆడిషన్ చేస్తున్నారు అప్పుడే సార్, నిత్య నా ఫస్ట్ మూవీ సార్ది, రంగు మూవీ. అలా పరిచయం అయ్యి ఆడిషన్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఆ నుంచి ఈ రోజు ఈ దాకా నించోబెట్టారు సార్. అసలు ఈ రోజు ఇలా అన్ఎక్స్పెక్టెడే కదా మీకు? అంటే చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ అవ్వాలనేది ఎక్కడ లేదు లేదు మీరు అవ్వాలనుకోగానే ఆయన ఆ చుట్టుపక్కల ఉండడం అదంతా అన్ఎక్స్పెక్టెడ్. అవును, ఇదంతా ఈజీగానే వచ్చింది కానీ స్క్రీన్ మీద వరకు వచ్చే వరకు మీరు చాలా కష్టపడే చాలా మేడం. యాక్చువల్గా నాకు యాక్టింగ్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలుకి ఎలా కెమెరా ఫేసింగ్ కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా భయం. సారే ఆడిషన్స్ పెట్టి నేను ఈ రోజులో ఈ స్థాయిలో ఉన్నానంటే సారే. కొంచెం యాక్టింగ్ చేస్తున్నాను, కొంచెం సాంగ్స్ చేస్తున్నాను, మంచి మంచి. నేనేం కాదండి, అంటే తన కష్టం అది. తన కష్టం అంటే వర్క్షాప్కి అటెండ్ అవుతాడు. వర్క్షాప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత సార్ ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, ఎవ్రీ మినిట్ అది డెవలప్ చేసుకుంటూనే ఉంటాడు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. మేము ఇందులో ఒక షాట్ ఉంటుందండి, ట్రైలర్లో మీరు చూసే ఉంటారు, లాస్ట్లో ఇద్దరు ఆపోజిట్గా ఎలా ఉంటారండి. ఆ షాట్ తీయడానికి డైరెక్టర్కి గట్స్ ఉండాలి, ఆర్టిస్ట్కి కూడా డేర్ ఉండాలండి. ఎందుకంటే ద గ్రేట్ యాక్టర్ ప్రభాస్ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి సార్ లాంటి వాళ్ళు పెట్టిన షాట్ అది. దాన్ని మేము అలాంటి షాట్ మేము మేకింగ్ చేయాలి అంటే మా బేసిక్గా అంత ధైర్యం ఉండాలి ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు చేయలేము అంటే అది చేయలేము. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక స్పృహ ఉంటుంది కదా, అమ్మో ద గ్రేట్ యాక్టర్ ప్రభాస్ గారు లాంటి వాళ్ళు చేశారు, మనం చేస్తే ఎలా ఉంటుంది అంటే అది ఆ షాట్ రాకపోతే అందరూ కామెంట్ చేస్తారు నీకు అవసరమా అని. సో ఆ డెడికేషన్ ఉంటుందండి, ఆ కష్టం తందే. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెడుతున్నారు అంటే దానికి రిజల్ట్ చూపించాల్సిన బాధ్యత నాకుంది. అట్ ద సేమ్ టైం ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేం కదండి, కొత్త వాళ్ళు అనుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టగలరు అంటే దాన్ని తీసుకోవటం వరకు ఉన్నా కానీ ఎఫర్ట్ మట్టు తను తీసుకుంటాడు. అరే ఇది నేను చేయాలి, ఆ స్పృహ ఉంటుందండి అది. అండ్ మీకు అంటే ఇప్పుడు ఈ జోనర్లో నేను మూవీ చేయాలి అని అలా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న జోనర్? నాకు ఎక్కువ యాక్షన్ అంటే చాలా ఇష్టం అండ్ లవ్. ఇప్పుడు నన్ను చంపుతున్నాడు, లవ్ స్టోరీ చేద్దాం సార్. ఓకే, నెక్స్ట్ కూడా ఆల్రెడీ లాక్ అయిపోయారు. 1 మంత్ నుంచి అన్ని ఇన్స్టాలో షార్ట్లు పెడతా ఉన్నాడు సార్, ఇలాంటి లవ్ స్టోరీ బాగుంటుంది సార్, అంటే యాక్షన్ లవ్ అన్నారు, యాక్షన్ తీరిపోయింది కదా, అంటే ఇంకా అంటే సార్ లవ్ స్టోరీ చాలా బాగుంటుందండి. సో నాకు సార్తో చేయాలంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన స్టోరీస్ చాలా బాగుంటాయి, లవ్ స్టోరీ చూపించే విధానం కానీ ఆ ప్యూర్ లవ్ కానీ చాలా బాగా చూపిస్తారు. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఆయన ఏమన్నా వర్క్ చేశాను, కృష్ణలంక అని ఒకటి చేశాను, లవ్ స్టోరీ. అది చూసినప్పటి నుంచి మీకు సార్ తోనే లవ్ స్టోరీ అనేది ఒకటి వర్క్ చేయాలని, ప్యూర్ గా కంప్లీట్ గా లవ్ స్టోరీ చేయాలని ఒకటి ఉంది. ఓకే. అండ్ ఆయన నుంచి మీరు నేర్చుకున్న క్వాలిటీ ఏంటి? అంటే హార్డ్ వర్క్ అండి. ఈయనలాగానే హార్డ్ వర్క్ చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా నమ్మకం. ఓకే. అండ్ మీరు ఇప్పుడు 18 మెంబర్స్లో ఒక యాక్టర్గా చేశారు, ఇప్పుడు మెయిన్ లీడ్గా కంటిన్యూ చేస్తున్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటికి మీలో మీరు అబ్జర్వ్ చేసుకునే డిఫరెన్స్ ఏంటి? కంప్లీట్గా అంటే నా యాక్టింగ్ స్కిల్స్, పర్ఫార్మెన్స్ చాలా అప్డేట్ అయినాయి. ఓకే. అప్పుడు అసలేం తెలియదు? అసలు తెలియదండి, చెప్తాను. ఆయన ఏది చెప్తే చేసేవారు, చేసేటండి. ఓకే. ఇప్పుడు కొంచెం అంటే చుట్టూ ఉన్న యాక్టర్స్ని చూస్తూ మీకు ఈ ఓవరాల్ టీం మొత్తంలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే పెద్దిరాజ్ అన్న. ఓకే. మా ప్రొడ్యూసర్ అంటే ఎప్పుడు ఈయన ఉంటాడు. ఆయన టీమ్ లో లేరు కదా, అంటే నేను అంటుంది ఓన్లీ కాస్ట్ అండ్ క్రూ. పెద్దిరాజు. ఓకే. బాగా సపోర్ట్ చేసిన ఎవరు? మాకు సపోర్ట్ చేసినంటే పెద్దిరాజు అన్న. ఇప్పుడు మీరు అంటే యాక్టర్ అయిన తర్వాత మీకు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటది కదా, నేను అంటే ఈ యాక్టర్ లాగా చేయాలి అని, అలా ఇప్పుడు ప్రభాస్ గారు.
ఓకే. యాక్చువల్గా ప్రభాస్ గారు సారీ సారీ సార్. అండ్ సార్ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? రిలీజ్ అయినాక ఆడియన్స్లో 100% నాకు ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి నేను తీశాను. కొత్త వాళ్ళు నేను ఒక్కరిని రికమెండ్ చేయలేదు సినిమాలో వెళ్ళి పెట్టుకోండి సార్ అని. అంటే అర్థం చేసుకోండి ఒకసారి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. నార్మల్గా ప్రొడ్యూసర్ తరపు అడుగుతుంటారు కదా, ఒక్కరిని రికమెండేషన్ చేయమని అడగండి ఒకసారి. నాకు సినిమాలాగా తీసి పెట్టాలి అంతే. నువ్వు చెప్పింది నాకు చేసి పెట్టు, 200 చేసి పెట్టాను చాలు. ఆడియన్స్కి ఫస్ట్ షో అయిపోగానే టాక్ చూడండి, మీరు ఫోన్ చేయాలి మాకు 100%. ఖచ్చితంగా చేస్తాను. కాదు సార్, మీరు అంటే మీకు బెంగళూరులో హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్లు అంటే చాలా డబ్బులు ఉంటాయి. మాకాడ అంటే డబ్బు గురించి అసలు కాదు మ్యాటర్. నేను ఒక సినిమా తీయాలి, అదే ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఎందుకు సినిమా తీసి సినిమా మీద ఇన్వెస్ట్ చేయాలి? మేము ఇంతకుముందు తీశారు కదా మా వాళ్ళంతా సినిమాలే కదా తీసేది. ఇంతకుముందు అందరు సినిమాల్లో ఫీల్డ్ అలవాటు ఉంది కదా మాకు. అవును, మీ పర్సనల్ గా మా పర్సనల్ గా అట్లా అనిపించింది నాకు అంతే. నాకు ఏది అనిపిస్తే అదే చేస్తా. ఓకే. అంటే అసలు మీకు సినిమా పిక్చర్ ఇప్పుడు ప్రాపర్ గా దిగాలి, తీస్తే స్టాండర్డ్స్ తో తీయాలని దిగాను. అందుకే 3 చేయగలుగుతున్నాను. ఏదో ఓవర్ కట్ వచ్చి పోవటానికి రాలేదు ఇక్కడ. ఓకే. అసలు ఈ సినిమా పిక్చర్ అనేది మీకు పర్సనల్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎవడో ఒకడు గెలికాడు నన్ను. ఇప్పుడు కాదు, నాకు వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు మీరు. 2017లో అనుకుంటా ఒకడు గెలికాడు. ఒక డెమో షూట్ తీసుకెళ్ళి వేరే ఫ్రెండ్ ద్వారా ఒక ఎస్పీ క్యారెక్టర్ ఇప్పించాడు సీఎం దగ్గర. ఓకే, మీరు యాక్టింగ్ కూడా చేశారు అప్పుడు. అయితే అప్పుడు గెలికాడు. నేను తెర మీద కనిపించాలి అనుకున్నా. తెర మీద కనిపించాలనుకున్నది ప్రొడ్యూసర్ని కూడా అయ్యాం. అది దేవుడు గిఫ్ట్. అది తెర మీద ఇప్పుడు కనిపించారా సార్? ఆయన ఎవరు పక్కన, ఆయన ఎవరు? ఓకే, సారీ సార్, నేను నిజంగా మీరు అనుకోలేదు. యాక్చువల్గా వీళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బ్యాక్గ్రౌండ్ అండి. కానీ నాకు మాత్రం ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు. నేను ఫస్ట్ అడిగితే నాకు ఇవ్వలేదు. ఫస్ట్ సినిమాలో తెలుసా కామెడీ. ఓకే, ఇందులో మీరే పట్టుబట్టి నాకు క్యారెక్టర్ ఇవ్వలేదు. రంగు సినిమాలో అడిగాను. అదే అప్పుడు ఇవ్వలేదనే ఇప్పుడు ఈయన కాదు గెలికింది, ఈయన కాదు, అంతకు ముందు జరిగింది అది. ఓకే, కాదు సార్, రంగు సినిమాలో ఆయన క్యారెక్టర్ ఇవ్వలేదు కదా అని ఈ సినిమాలో ఇవ్వాల్సిందే. అసలు నన్ను తీసేయమని చెప్పాను. అది జరిగింది చెప్తారండి. యాక్చువల్గా ఇది ఈ కథ రాసుకున్న తర్వాత వేరే వాళ్ళతో చేయాలి, వేరే ప్రొడ్యూసర్ గారితో చేయాలి. అది నాకు ఈయన బాగా క్లోజ్ ఫ్రెండ్. నేను ఎప్పుడన్నా నాకు బోర్ కొడితే బెంగళూరు వెళ్ళిపోతుంటాను. అలా నెక్స్ట్ సినిమా గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఈ కథ అనుకున్నాం. జస్ట్ తన వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా పొలిటికల్ థ్రిల్లర్ అనుకుంటున్నారని చెప్పేసి జస్ట్ క్యాజువల్గా డిస్కస్ చేసుకున్నాం. అది ఒక 2-3 months స్టోరీ పడతా ఉంది. ఇప్పుడు మేము అనుకున్న ప్రొడ్యూసర్ గారితో ఆయనకు వేరే కమిట్మెంట్ ఉంది, అది డిలే అవుతుంది. అప్పుడు అనుకున్నాం డిలే అవుతుంది, మీరు ఇప్పుడు ఖాళీగా ఉంటాం ఎందుకు, ఆ ప్రొడ్యూసర్ గారికి ఇంకో సినిమా చేద్దాం మనము, ఇది ఒకవేళ రెడీగా ఉంటే మనం చేసేద్దామా, నేను ఎటు చేయాలనుకుంటున్నాను అని డిస్కషన్ జరుగుతుంటే, అంటే మీరు లాంచ్ అవుతున్నారు కదా సార్ ప్రొడ్యూసర్గా, మరి ఇది ఒక కైండ్ ఆఫ్ ఇది కదా, లేదా వేరేది చేద్దామని అంటే, లేదని నాకు కథ బాగా నచ్చింది, ఒకసారి మీరు కమిటీలో ప్రొడ్యూసర్ గారిని అడగండి, తన పాసిబిలిటీ ఉంటే చేద్దామని. అప్పుడు ఆయన అనుకోలేదు అది. యాక్చువల్గా నేను బెంగళూరు వెళ్ళి కథ డిస్కషన్ చేస్తూ ఆయనకి ఈ క్యారెక్టర్ మీరు చేయాలని చెప్పాను. అప్పుడు ఈయన కాదు ప్రొడ్యూసర్, వేరే వాళ్ళు. సో ఇక ఆర్టిస్ట్గా కమిట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్గా ఎంటర్ అయినప్పుడు ఇంకెలా తీసేస్తాను, తీసేయలేం కదండి. ఇదే కాదు, రెండో సినిమా చూడండి, ఇండస్ట్రీలో కొత్త సరుకు వచ్చిందంటారు. గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ కార్తికేయ. సార్ ఏంటి స్క్రీన్ మీద కనపడడానికి బాగా హార్డ్ వర్క్ చేసినట్టున్నారు, అంటే లుక్ లో చాలా డిఫరెన్స్ ఉంది సార్. అసలు నాకు యాక్టింగ్ రాదు, నేను నమ్ముతానమ్మో. ఆయన మీరు చేయగలసని ఆడిషన్ పెట్టాడు. పక్క ఆడిషన్స్ పెడతాడు కదా, వర్క్ షాప్ పెడతాడు, ఎవరినైనా తాట తీస్తాడు. ఆ విషయంలో తాట తీస్తాడు. నాకు ఒక్కసారి ప్రొడ్యూసర్ కదా సార్, ఎవరైనా ఎంత ప్రొడ్యూసర్ అయినా అక్కడికి వచ్చేసరికి అంతే సమానమే. అసలు నేనేందంటే నాకు ఒక అలవాటు ఉంది, ఎవరన్నా చేస్తే ఒక్కసారి చూస్తే చేసేయగలను తక్కువ. అట్లా చేసినాక భలే ఉంది కదా సార్, చేయొచ్చు కదా సార్ అంటే, సరే నీ ఇష్టం సార్ అన్న. నిన్న థియేటర్లో చూసుకున్నా కదా, సూపర్గా ఉంది, అసలు ఏం ప్రాబ్లం లేదు. అదే అంటే ఇప్పుడు ఫిట్ గా ఉండడానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. అది నేను అంటే బ్యాక్గ్రౌండ్ లో
మీరు ఏమైనా బాడీ మీద పర్సనాలిటీ మీద అలా ఏమైనా వర్క్ చేశారా లేదు లేదు అస్సలు. యాక్టర్ గా కనబడడానికి? నేను ఇట్లే ఉంటా, అప్పుడు అట్లే ఉన్నా, ఇప్పుడు అట్లే ఉంటాను. అంటే స్క్రీన్ మీద తేడా కనిపిస్తాం కదా కొద్దిగా, కొంచెం ఆ ఓన్ చేసుకుంటే క్యారెక్టర్ని ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది ఫేస్. ఓకే. యాక్టింగ్ చేయడం ఈజీయా సార్? ఏంది ఈజీ సార్ చెప్పండి సార్. అంటే ఈయన డైరెక్షన్లో చేయడం చాలా కష్టం, పాట తీసేస్తారు. ఒక పదంలో ఒక ఆలా కానీ నా కానీ ఒకటి ఉంటుందా, 18 షాట్లు తీసుకున్నా దానికోసం ప్రాపర్గా పలికేదానికి. మొత్తం పలుకుతున్నా, మామూలుగా మనం ఎట్లా మాట్లాడతాం అట్లానే మాట్లాడుతున్నారు సార్, ఆ ఒక్క అక్షరం రాలేదు అందులో అంటారు, పలకటంలో తేడా ఉందని 18 షాట్లు తీసాడు. బాబోయ్, ప్రొడ్యూసర్ గారిని అంత అంటే మీకు కూడా చాలా కంప్లైంట్లు ఉండే ఉంటాయి, రెడీగా ఉన్నారు ఆయన అయితే. అంటే సార్ డైరెక్షన్లో చేస్తే ఇంకా ఏ సినిమా అయినా హ్యాపీగా చేసుకోవచ్చు, ఏ డైరెక్టర్ కొంచెం హ్యాపీగా చేసుకోవచ్చు. అసలు ఇది అయిపోయినాక ఎన్ని లైఫ్లు ఉంటాయో ఈ సినిమాలో. ఓకే, చాలా మంది యాక్టర్స్ కి లైఫ్ నేను అదే అడగబోతున్నాను. ఒక అబ్బాయి అంటాడు రందీప్ విలన్, ఓకే బా అబ్బాయి అసలు ఏం చేశాడు, ఒకరికొకరు పోటీ మన గుంటూరు భాషలో చెప్పుకోవాలంటే 2 పొట్టేళ్ళు కొట్టుకుంటాయి చూసావా, సేమ్ అసలు. మీరు చెప్పండి, ఆయన మీద కంప్లైంట్ సగమే చెప్పారు. పని రాక్షసుడు అంటారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భం ఇప్పుడు ఆయన చెప్పారు కదా 18 టేక్స్ అని, మీకు అలా ఏమన్నా? పడతాయండి, టేక్స్ పడతానే ఉంటాయి కదా, బెస్ట్ వచ్చిందాక తీసుకుంటారు. కానీ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ లో అంటే ఇలాంటి ఒక డైరెక్టర్ కింద మనం చేసినప్పుడు ఇంకా చాలా నేర్చుకోవడానికి ఉంటుంది కదా, పోను యాక్టింగ్ పరంగా కానీ లైఫ్ లో కూడా చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. తర్వాత ఈజీ అయిపోతుంది అనిపించింది. అవును అనిపించిందండి, అంటే అందుకే చెప్తున్నా, ఇలాంటి డైరెక్టర్ల దగ్గర వర్క్ చేస్తే మనకి వేరే ఫర్దర్ ప్రాజెక్ట్ చేసినా కొంచెం అరే ఈ భయం వెళ్ళిపోతుంది, మనం చేయొచ్చు. అంటే ఆర్టిస్ట్లకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ట్రైలర్ చూసి మీకు వచ్చినది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? గూస్ బంప్స్ వచ్చినాయని చాలా మంది, అంటే బీజిఎం కి గానీ విజిల్ కొట్టారు ప్రీ రిలీజ్ అదే షోలో. ఓకే, ట్రైలర్ లాంచ్ ట్రైలర్ షో చూశాను కదా, మీ షో చూసుకున్నప్పుడు రెడీగా పెట్టాం కదా, మీ షో చూసుకున్నప్పుడు మేడం మీ ఒక ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో అలానే క్లైమాక్స్ లో అయితే నాకు ఆల్మోస్ట్ నా ఈజీలో వచ్చేసింది నాకు. ఓకే, ఆల్రెడీ మూవీ చూసేసారు కదా, నరేష్ విజిల్ వేసుకోపోయాడు అంత మన సినిమా కాబట్టి వేయలేదు ఇంకా. ఓకే, అంటే మీకే అలా అనిపించింది అంటే మేబీ ఇంకా ఆడియన్స్ ఇంకా బాగా రియాక్ట్ అవుతారు. అవును మేడం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకా చాలా మూవీస్ కమిట్ అయిపోయారా ఆయనతో? ఆయన ఆల్రెడీ 3 మూవీస్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయంట కదా, వాటిలో కూడా మీరిద్దరు కామన్ గా ఉన్నారా అని? అంటే ఆయనతో చాలా రిలేషన్ ఉంది, చాలా ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా. నేను ఆయనతో తప్పితే వేరే వాళ్ళతో చేయరండి. అయ్యో, ఆయనకు కూడా 9 years నుంచి తెలుసు అంటున్నారు. ఈయనండి అంటే ప్రొడ్యూసర్ గా అంటే మాకు మీరు ఓన్లీ ఆయనతోనే మూవీస్ చేస్తారు ప్రస్తుతానికి అయితే అదే అండి మైండ్. సార్ మీకు కూడా అలాగేనా? ఆయనతో 100% లేకపోతే సినిమా చేయను నేను. సీరియస్లీ సార్, అంటే ఇంకా మంచి డైరెక్టర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు కాదు, ఆయన చేయమన్నప్పుడే చేస్తా వేరే వాళ్ళతో. మీరు కూడా అంతే? అంతే. అమ్మ బాబాయ్, ఇలాంటి ఒక రిలేషన్ నేను ఎప్పుడూ చూడలేదు. సో ఓవరాల్ గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ కి మీరేం ప్రామిస్ చేస్తున్నారు? ప్రామిస్ అంటే మనం సొసైటీలో తిరుగుతున్నప్పుడు ఒక షాప్కి వెళ్తాం, ఒక వస్తువు కొంటాం, మనం ఒక బడ్జెట్ ఉంటుంది మనకి నెలకు సరిపోవడానికి. ఒక షాప్కి వెళ్ళి ఒక కొనుక్కున్నప్పుడు అది రేటు పెరుగుతుంది. రేటు పెరగడానికి కారణాలు చాలా ఉంటాయండి. అందుట్లో మెయిన్గా పొలిటికల్ సినారియో మీద చాలా ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో మన లివింగ్ స్టైల్ అనేది పొలిటికల్ సిస్టమ్ ఎంత కరెక్ట్గా ఉంటే మన లివింగ్ స్టైల్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత కంట్రోల్లో ఉంటుందండి. అది అర్థమవుతుందండి. ఓకే, అయితే మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. మెసేజ్ ఓరియంటెడ్ కాదండి, అంటే మనం ఎగ్జాక్ట్గా ఎలా చెప్తారంటే స్పృహతో ఉండటం అంటాం. మనం సొసైటీలో బతుకుతున్నప్పుడు ఏవేవి మన అవేర్నెస్లో ఉంచుకోవాలి, మనం కరెక్ట్గా మన లివింగ్ స్టైల్ కరెక్ట్గా ఉండటానికి ఏవేవి స్పృహలో ఉంచుకోవాలనేది ఉంటుందండి. ఇప్పుడు చదువు ఎంత అవసరమో, ఒక మనిషికి ఎదగటానికి చదువు ఎంత అవసరమో, కరెక్ట్గా బ్రతకడానికి లా ఎంత అవసరం, సిస్టమ్ ఎంత అవసరమో, మనం అనుకున్న విధంగా సమాజంలో ఒడిదుడుకులు లేకుండా బ్రతకడానికి పొలిటికల్ సిస్టమ్ అనేది, అవేర్నెస్ అనేది అంత అవసరం అండి మనకి. అదే డిసైడ్ చేస్తుంది, అది అర్థమవుతుందండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే ఒక మంచి కంటెంట్తో వస్తున్నాము.
అని చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో కంటెంట్ ఉన్నాయి, బాగా రీచ్ అవుతున్నాయని నా నమ్మకం. సో మాది హోప్ ఖచ్చితంగా కంటెంట్తో వెళ్తుందని నమ్ముతున్నాను. సార్ మీరు నేనేం చెప్తానంటే అందరు కొత్త వాళ్ళని రారు, కొంతమంది చూడరు. ఒక్క షో చూడండి, మార్నింగ్ షో వచ్చి బాగుంటే 10 మందికి చెప్పండి, బాగా లేకపోతే 100 మంది 1000 మందికి చెప్పండి. అంతే నేను చెప్పగలిగేది అందరికీ. సార్ నాకు ఒక్క కంక్లూజన్ ఇవ్వండి సార్. మీరు నాకు ఇందాక వార్నింగ్ ఇచ్చారా లేదా చెప్పండి సార్. ఏం సార్? లేదు లేదు లేదా వార్నింగ్ ఇచ్చారా లేదు? మీరు ఇంకా లేదనట్లేదు, ఆయన అంటున్నారు కానీ మీరు అనట్లేదు. నేను ఇట్లానే ఉంటా, మామూలుగా ఎట్లానే మాట్లాడతాను, అట్లానే ఏముండదు ఆడ, నేను ఇట్లానే మాట్లాడతాను. లేదు సార్, నిజంగా చాలా బాగా నాకు లోపల ఏముండదు. అవును, అలాగే ఉండాలి. అందుకే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి మూవీస్ తో ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో February 6th ఆపరేషన్ పద్మ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.